హలో ఎవ్రీవన్. ఇప్పుడు డిఏ హైక్ గురించి ఈరోజు వీడియో అన్నమాట. ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్. డిఏ విలీనము 69,000 కనీస వేతనము 8వ పే కమిషన్ ముందు కీలక డిమాండ్ అన్నమాట. ఇక మనం దీని గురించి క్లియర్ గా వెళ్ళినట్టే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు కరువు భత్యం ను ఎంతవరకు పెంచుతుందంటే 2% పెంచుతూ 2% పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో డిఏ 58% నుంచి 60%కి చేరుకుంది. 7వ కేంద్ర వేతన సంఘం సూచించిన అఖిల భారత వినియోగదారుల సూచిక ఆధారంగా డిఏను సంవత్సరానికి 2 సార్లు సవరిస్తారు. ఇక మింట్ వెల్లడించిన కథనం ప్రకారం పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావంతో ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గిపోకుండా జీవన వ్యయం పెరుగుదలను కొంతమేర భర్తీ చేయడమే ఈ భత్యం ప్రధాన ఉద్దేశం. అందుకే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ అత్యంత కీలకమైన వేతనంగా పరిగణిస్తారు. ప్రస్తుతం డిఏ వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, రక్షణ శాఖ సిబ్బంది, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు, అలాగే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా ప్రయోజనం పొందుతున్నారు. సాధారణంగా డిఏ పెంపుకు మార్చ్, అక్టోబర్ నెలలో ప్రకటించి వరుసగా జనవరి 1, జూలై 1 నుంచి అమలు చేస్తూ ఉంటారు. అయితే ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈ విధమైన డిఏ వ్యవస్థ వర్తించదు. వారి జీత భత్యాల నిర్మాణము ఆయా సంస్థల విధానాలపై ఆధారపడి ఉంటుంది. డిఏ ఉద్యోగి జీతంలో భాగంగా ప్రతి నెల చెల్లిస్తోంది. ఇది ఉద్యోగి కాస్ట్ కంపెనీలో ఒక ముఖ్యమైన అంశం. ధరలు పెరిగే కొద్దీ జీవన వ్యయం కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఉద్యోగుల వాస్తవ ఆదాయం తగ్గిపోకుండా వారి కొనుగోలు శక్తిని నిలబెట్టేందుకు డిఏ సహాయపడుతుంది. అందుకే ప్రతి డిఏ సవరణ లక్షలాది మంది ఉద్యోగుల పెన్షనర్లు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి చెందిన సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు, దాదాపు 65 లక్షల మంది పెన్షనర్లు ఈ డిఏ పెంపు వల్ల లబ్ధి పొందుతున్నారు. రక్షణ శాఖ ఉద్యోగులు, సాయుధ దళాల సిబ్బంది, వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన సిబ్బంది, 18 వేతన స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఈ పెంపు వర్తిస్తుంది. అందువల్ల డిఏలో ప్రతి శాతము పెరుగుదల ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇదే సమయంలో 8వ కేంద్ర వేతన సంఘము తన తుది సిఫారసును సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు, ప్రతినిధికి సంబంధించిన బృందాలు పలు కీలక డిమాండ్లను కమిషన్ ముందుంచాయి. దేశవ్యాప్తంగా రైల్వే, రక్షణ, కేంద్ర ప్రభుత్వ శాఖలు, పెన్షనర్ల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తూ అనేక సంస్థలు డిఏ విధానంలో మార్పులు చేయాలని, ఉద్యోగుల వేతనాలను మరింత వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని కోరుతున్నాయి. ఈ సూచనలు భవిష్యత్ వేతన విధానంపై ప్రభావం చూసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఉద్యోగ సంఘాలు చేస్తున్న ప్రధాన డిమాండ్లో మొదటిది కనీస వేతనాన్ని భారీగా పెంచడమే. ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నెలకు కనీస వేతన ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి 69,000 పెంచాలని ప్రతిపాదించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయం, కుటుంబ ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత వేతనం సరిపోవడం లేదని ఆ సంఘం అభిప్రాయపడుతోంది. వేతనాలతో పాటు డిఏ లెక్కింపుకు కూడా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరించాలని కోరింది. ఇక మహారాష్ట్ర ఓల్డ్ పెన్షన్ ఆర్గనైజేషన్ కూడా డిఏపై కీలక సూచనలు చేస్తోంది. కనీసము మరో 4% డిఏ పెంచడంతో పాటు ప్రస్తుతం ఉన్న డిఏను మూల వేతనంలో విలీనం చేయాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. అలాగే కనీస వేతనాన్ని 65,000కు పెంచాలని కూడా సూచించింది. ఉద్యోగుల జీత నిర్మాణాల్లో శాశ్వత మార్పు తీసుకురావాలి అంటే డిఏ విలీనం తప్పనిసరి అని ఆ సంస్థ అభిప్రాయపడుతోంది. జాతీయ మండలి సంయుక్త సంప్రదింపులు యంత్రాంగము కూడా డిఏను పూర్తిగా ద్రవ్యోల్బణానికి అనుసంధానించిన శాశ్వత విధానంగా మార్చాలని సూచిస్తోంది. ప్రస్తుతం కనీస మూల వేతనము 18,000గా ఉండగా దానిని 69,000కు పెంచాలని ప్రతిపాదించింది. ఉద్యోగుల నిజమైన జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని
వేతనాలను నిర్ణయించాలని ఆ సంస్థ పేర్కొంది. ఇంకా పలు ఉద్యోగ సంఘాలు 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారము డిఏ 50% దాటిన తర్వాతే దాన్ని మూల వేతనంలో విలీనం చేయాలని ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం డిఏ ఇప్పటికీ 60% చేరుకున్నప్పటికీ దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయం ప్రకటించలేదు. దీంతో ఉద్యోగుల్లో ఈ అంశంపై ఆసక్తి మరింత పెంచింది. ఏఐడిఈఎఫ్ మరో కీలక డిమాండ్ కూడా చేసింది. ప్రస్తుతం డిఏ లెక్కించడానికి ఉపయోగిస్తున్న ఫార్ములా వాస్తవ జీవన ఖర్చులను పూర్తిగా ప్రతిబింబించడం లేదని పేర్కొంది. ఉద్యోగులు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఆహారం, ఇంటి అద్దె, పిల్లల విద్య, వైద్య ఖర్చులు, మందులు, రవాణా వంటి నిత్యావసరాలకే వెచ్చిస్తున్నారని, అందువల్ల డిఏ లెక్కింపు విధానాన్ని ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని సూచిస్తుంది. ముఖ్యంగా తక్కువ వేతన శ్రేణిలో ఉన్న ఉద్యోగులపై ద్రవ్యోల్బణ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇక డిఏ పెంపు ఎందుకు అంత ముఖ్యమైన అంశం అనే విషయంపై రైల్వే సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం మనకి ఇస్తున్న డిఏ ద్రవ్యోల్బణం వల్ల ఏర్పడే భారం నుంచి ఉద్యోగులకు కొంతమేర ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని, కానీ కాలక్రమేణా జీవన వ్యయం వేగంగా పెరుగుతుండటంతో వాస్తవ కొనుగోలు శక్తి తగ్గిపోతుందని పేర్కొంది. వేతన సవరణలు, ధరల పెరుగుదల మధ్య పెద్ద అంతరం ఏర్పడడం ఉద్యోగుల ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుందని నివేదనలో వివరించింది. అలాగే ప్రస్తుత వేతన వ్యయంలో మూల వేతనం కంటే డిఏ ఇతర అలవెన్స్లపైనే ఎక్కువ ఆధారపడుతున్నారని ఆర్ఎస్సిడబ్ల్యూఎస్ అభిప్రాయపడింది. మూల వేతనం తగిన స్థాయిలో పెరగకపోతే భవిష్యత్తులో పెన్షన్, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది. ఎందుకంటే ఈ అన్ని ప్రయోజనాలు ప్రధానంగా మూల వేతనం ఆధారంగానే లెక్కించబడతాయి. ఇక ప్రస్తుతం డిఏ 60% చేరుకున్నప్పటికీ దానిని మూల వేతనంలో విలీనం చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదు. అయితే 8వ వేతన సంఘం చర్చల నేపథ్యంలో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ డిఏ విలీనం జరిగితే మూల వేతనం పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర అలవెన్సెస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం, ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం తుది సిఫారసులు మరియు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అధికారికంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది డిఏకి సంబంధించిన 60% చేరుకున్న డిఏ డబ్బులు అని చెప్పొచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఇది అన్నమాట ఈరోజు సంబంధించిన PDF.